వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రపంచవ్యాప్తంగా అత్యంత విశ్వసనీయమైన అంతరిక్ష సంస్థల్లో ఒకటి. అయితే చంద్రయాన్, మంగళయాన్, ఆదిత్య L1 వంటి విజయాలతో భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన ఈ సంస్థలో ఇప్పుడు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్ని నెలలుగా చూస్తే అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు వరుసగా రాజీనామాలు చేయటం మనం చూస్తున్నాం. అంటే స్వచ్ఛందంగా పదవి విరమణ తీసుకోవటమే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. మరి జాతీయ మీడియా కూడా ఈ అంశంపై ప్రత్యేక కథనాలు చెప్తోంది. అంతరిక్ష శాఖ కూడా పరిస్థితిని సీరియస్గా తీసుకుంది. ఇప్పుడు కేంద్రం కూడా ఇన్వాల్వ్ అయింది. అయితే అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఇటీవల దాదాపు 100 మందికి పైగా సీనియర్ శాస్త్రవేత్తలు ఇస్రోను వీడినట్లు తెలుస్తోంది. వీరిలో చంద్రయాన్ 3, గగన్యాన్, LVM-3, స్పాడెక్స్ వంటి కీలక ప్రాజెక్టులలో పనిచేసిన నిపుణులు కూడా ఉన్నారని తెలుస్తోంది. దీంతో గగన్యాన్ వంటి ప్రతిష్టాత్మక మిషన్లపై ప్రభావం పడకుండా ఉండేందుకు కేంద్ర అంతరిక్ష శాఖ కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తోంది. కీలక ప్రాజెక్టులలో పనిచేస్తున్న గ్రూప్ A శాస్త్ర సాంకేతిక సిబ్బంది రాజీనామాలు లేదా స్వచ్ఛంద పదవి విరమణ దరఖాస్తులను ఇకపై సంబంధిత కేంద్రాల డైరెక్టర్లు నేరుగా ఆమోదించకుండా అంతరిక్ష శాఖకు పంపించండి అని ఆదేశించింది. తుది నిర్ణయం మాత్రం ఇక్కడి నుంచే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని స్పష్టంగా చెప్పింది. అయితే శాస్త్రవేత్తలు ఎందుకు ఇస్రోను వీడుతున్నారు? దీనికి ప్రధాన కారణంగా చూస్తే దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రైవేటు స్పేస్ రంగాన్ని నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష రంగాన్ని ప్రైవేటు సంస్థలకి తెరవటంతో సర్క్యూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, పిక్సెల్ వంటి స్టార్టప్లు వేగంగా ఎదిగిపోతున్నాయి. మరి ఈ సంస్థలు ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రభుత్వ ఉద్యోగాలతో పోలిస్తే ప్రైవేటు వాళ్లకు అధిక వేతనాలు, స్టాక్ ఆప్షన్లు, మెరుగైన పరిశోధన స్వేచ్ఛ, వేగంగా ఎదిగే నాయకత్వ అవకాశాలు కూడా అందిస్తున్నాయి. అందువల్లే అనేక మంది ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు ప్రైవేటు రంగం వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి కేవలం డబ్బు మాత్రమే కారణం కాదని అంతర్గత విశ్లేషణలు చెప్తున్నాయి. గగన్యాన్ G1 టెస్ట్ ఫ్లైట్లు, SSLV L1 వంటి కొన్ని కీలక మిషన్లు పలుమార్లు వాయిదా పడటం కూడా శాస్త్రవేత్తల్లో నిరాశకు కారణమని అంటున్నారు. అలాగే సంస్థలో కీలక సాంకేతికత, పరిపాలనా నిర్ణయాలు అత్యంత కేంద్రీకృతంగా సాగుతున్నాయని, అనుమతుల ప్రక్రియ ఎక్కువ సమయం తీసుకోవటం వల్ల పరిశోధన వేగం తగ్గుతోందని కొందరు మాజీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల ప్రాజెక్టులు ఖచ్చితంగా ఆలస్యమవుతున్నాయి. యువ శాస్త్రవేత్తల్లో అసంతృప్తి పెరిగి ఈ రాజీనామాలకి కారణం అంటున్నారు. మరి ప్రస్తుతానికి ఇస్రోలో మొత్తం 14,600 మందికి పైగా ఉద్యోగులు ఉన్నప్పటికీ అనుభవజ్ఞులైన కొంతమంది శాస్త్రవేత్తల నిష్క్రమణ కూడా సంస్థపై ఎక్కువ ప్రభావమే చూపిస్తుంది. ముఖ్యంగా గగన్యాన్ వంటి మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలు, భవిష్యత్తు చంద్రగ్రహ అన్వేషణ మిషన్లకు వారి అనుభవం కీలకం. మరి కొత్త వారిని నియమించడం సాధ్యమే, అయినప్పటికీ దశాబ్దాల అనుభవాన్ని వెంట భర్తీ చేయటం అంటే అంత సులభం కాదు. అందుకే ఇస్రోలో ప్రతిభను నిలబెట్టుకోవటం ఇప్పుడు అంతరిక్ష శాఖకు పెద్ద సవాలైంది. మరి ప్రభుత్వ సంస్థలో స్థిరత్వం, దేశ సేవ ఒకవైపు ఉంటే ప్రైవేట్ రంగంలో అవకాశాలు, అధిక వేతనాలు మరొక వైపు కనిపిస్తున్నాయి. మరి ఈ సిచ్యువేషన్లలో ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు అవసరం. మరి వీళ్ళు సంస్థలో కొనసాగించేలా విధానపరమైన సంస్కరణలు, పరిశోధనలకు మరింత స్వేచ్ఛ, ఇక కెరియర్ అవకాశాలు కల్పించడమే ఇక్కడ ఇస్రోకి అత్యంత ముఖ్యమైన అంశం. మరి భారత అంతరిక్ష రంగ భవిష్యత్తు దృష్ట్యా ఈ ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది? వారిని వెనక్కి తీసుకొస్తుందా, లేకపోతే ఉన్న వాళ్ళలోనే ఏమైనా మార్పులు చేస్తుందా అన్నది కీలకంగా మారింది. మరి రాబోయే రోజుల్లో మరింత మంది శాస్త్రవేత్తలు మాత్రం డిజైన్ చేసే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.